హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. మామిడి పండ్లతో ఎంతో టేస్టీ అయిన ఈ మామిడి తాండ్రాని ఇంట్లోనే చాలా హెల్తీగా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు బయట కొనే పని లేకుండా మనకు సేమ్ బయట కొన్నప్పుడు ఎలా లేయర్స్ లాగా ఉంటుందో ఈ మామిడి తాండ్ర సేమ్ అచ్చం అలానే ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ మామిడి తాండ్రాని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా చేయడానికి కుదురుతుంది. అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ బాగా పండిన మామిడి పళ్ళని తీసుకోవాలి. పైన పొట్టంతా తీసేసి లోపల గుజ్జు మాత్రమే తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 మామిడి పళ్ళ వరకు అయితే చూపిస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇలా అంతా మామిడి పళ్ళ ముక్కలన్నీ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా 1 కేజీ 1 కేజీ కూడా చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఇంకా అప్పటి వరకు ఆగుతాయా, ఇంట్లో పిల్లలు ఉన్నాక ఒక 15 డేస్ 20 డేస్ లోపే కథం చేసేస్తారు, అంత బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత. ఇలా అంతా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడి పండు గుజ్జు అంతా. ఇలా చేసుకున్న దాన్ని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా జస్ట్ మనం చేసి పెట్టుకున్న ఈ గుజ్జు మాత్రమే వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలి, కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఒక కప్పు మనకు మామిడి పండు ముక్కలు ఉన్నాయి కదా, సేమ్ ఒక కప్పు దానికి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. అది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనం తీసుకున్న మామిడి పండ్లు ఒకసారి పుల్లగా కూడా ఉంటాయి కదా, పుల్లగా ఉంటే ఇంకొంచెం 1/2 కప్పు ఎక్కువ వేసుకోవాలి. అంటే 1 కప్పుకి 1 కప్పున్నర పుల్లగా ఉంటేనే, తీయగుంటే కప్పుకి కప్పు సేమ్ సరిపోతుంది. ఇలా వేసుకున్న బెల్లాన్ని కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మంట మాత్రం సిమ్లోనే ఉండాలి, లేదంటే అడగంటుతుంది. మనకు పూర్తిగా బెల్లం కరిగేలోపు మన కలర్ కూడా చేంజ్ అవుతుంది, టెక్స్చర్ కూడా ఇలా ఇలాగా ఫామ్ అవుతుంది. ఇలా అయినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ఒక ప్లేట్కి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఒక 2-3 డ్రాప్స్ ఇలా వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చేసుకున్న గుజ్జు ఏదైతుందో పూర్తిగా చల్లారొద్దు, మామూలుగా చల్లగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ చల్లగా అయితే కూడా దీంట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోనికి రాదు. ఇదంతా ఇందులో వేసుకొని ఈవెన్గా లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మరీ థిక్గా కాకుండా కొంచెం పల్చగా వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆరడానికి తొందరగా ఈజీగా అవుతుంది. ఎక్కువ మందంగా వేసుకుంటే లేట్ అవుతుంది. మనకు బయట దొరికే తాండ్రాని లేయర్స్గా వస్తుంది కదా, వాళ్ళంటే ఒక లేయర్ ఆరిన తర్వాత ఇంకో లేయర్ లాగా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంట్లో చేస్తాం కాబట్టి మనకు అది టైం టేకన్ ప్రాసెస్ బయట చేసేది. సో మనం ఇలా ఒక లేయర్ వేసుకొని ఆరబెట్టుకోవాలి ఎండలో. ఒక 2-3 డేస్ అలా ఎండలో పెట్టుకోవచ్చు, లేదంటే నైట్ ఒక ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ గాలికి పెట్టుకొని మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే అలానే చేశాను. నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టుకుంటే పూర్తిగా ఆరిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఒక సైడ్ ఇలా పైనుంచి లాగినట్టు చేస్తే మనకు పూర్తిగా కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా ఎంతో చక్కగా మన మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు దీనికి లేయర్స్లా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఇది చూపిస్తున్నట్టు ఇక్కడ మిడిల్లో ఒకసారి ఇలా కట్ చేసుకొని హాఫ్ సర్కిల్ లాగా అది మళ్ళీ దీనిపైన వేసుకొని మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని మనకు క్యూబ్స్ లాగా వచ్చేస్తుంది. లేదంటే మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదా గాలి బోన్ బాక్స్లో వేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన ఈ మామిడి తాండ్రాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని షేర్ చేయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లనే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.